జై శ్రీరామ్ అందరికి స్వామివారికి వడమాల పూజ చేయించాను మొన్న సాటర్డే రోజు. కొంచెం లేట్ అయింది వీడియో అప్లోడ్ చేయడానికి. వడమాలతో పాటు ఇంకా 2 ప్రసాదాలు చేశాను. అదే ఈ వీడియోలో మొత్తం ఆ రెసిపీసే షూట్ చేశాను. ఫాస్ట్ గా అయిపోతుందండి, జస్ట్ 1.5 minute వీడియో చూసేయండి. అయితే పిల్లలు లేకపోక ముందే ఫాస్ట్ గా ప్రసాదాలు ప్రిపేర్ చేసేసుకోవడం అయిపోవాలని చెప్పేసి స్టార్ట్ చేశాను. ఇవి ఫాక్స్ టైల్ మిల్లెట్ నైటే నానబెట్టేసుకున్నాను. దీన్ని హాఫ్ డివైడ్ చేసేసుకొని ఒకటి దద్దోజనంకి ఇంకొకటి పాయసంకి చేసేద్దామని చెప్పి పెట్టేసుకున్నాను. సైమల్టేనియస్ గా పాయసంలోకి పాలు కావాలి కదా, సో అవి కూడా పెట్టేసుకున్నాను. ఇంకో పక్కన పప్పు గ్రైండర్లోకి వేసుకున్నాను. వడమాల కోసం కదా మినపప్పు ప్లెయిన్ గానే గ్రైండర్ వేసేసుకున్నాను. ఈ లోపు ఇది గ్రైండ్ అయ్యే లోపు మనకి ఇంకా 2 ప్రసాదాలు రెడీ అయిపోవడానికి వచ్చేసినాయి. దద్దోజనంకి ఉడికిపోయిందండి రైస్. అండ్ పాయసంలోకి అయితే కొంచెం శనగపప్పు కూడా ఉడికించుకున్నాను. దాంట్లో బెల్లం వేసుకొని మంచిగా ఇంకా కాస్త మగ్గిచ్చేసుకొని ఉడకనిచ్చాను. బెల్లంలో ఉడికితే మంచిగా అనిపిస్తుంది టేస్ట్, అందుకని. ఈ లోపు మా అత్తమ్మ వడలు వేసేస్తున్నారు. అండ్ తను వడలు వేసేసే లోపు నేను దద్దోజనానికి పెరుగు యాడ్ చేసేసుకొని దానికి పోపు పెట్టేసుకొని పరవాన్నంలోకి డ్రై ఫ్రూట్స్ అవి యాడ్ చేసేసుకొని ఇంట్లో దేవుడికి పూజ చేసేసుకున్నాను. ఈ లోపు వడలు కూడా చేయడం అయిపోయింది. మాల కట్టేసేసుకొని టెంపుల్కి వెళ్ళిపోయి పూజ చేయించేసుకున్నాను. చాలా ప్రశాంతంగా అనిపించింది. ఎప్పటి నుంచో పూజ చేయించుకోవాలనుకుంటున్నాను, ఇంకా అత్తం ఉంది కాబట్టి ఇప్పుడే కుదురుతుందని మొన్న సాటర్డే చేయించేసుకున్నాను. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చెక్అవుట్ చేయండి. థ్యాంక్ యూ.